హాయ్ అండి. అనుకోని అతిథి 25వ భాగం వినండి. ఒక అమ్మాయి జీవితం గురించి ఎంత తేలిగ్గా మాట్లాడుతున్నావురా! ఇదంతా చూస్తూ నువ్వు ఒట్టు వేశావు కనుక నేను చెప్పలేక నా పరిస్థితి ఒక్కసారి ఊహించు. నీలాంటి వాడిని అసలు ఈ ప్రపంచంలో ఎక్కడా చూడలేదు నేను అంటూ వెళ్ళిపోయాడు రాజు. చూస్తూ ఉండగానే ముహూర్తాలు పెట్టించడం, పెళ్లి పనులన్నీ అవుతున్నాయి. ఎప్పటిలాగే వారానికొకసారి ఇటు నుండి సత్యం, అటు నుండి సరిత ఇద్దరూ వచ్చి ఆ మామిడి తోటలో కూర్చొని సాయంకాలం వరకు కబుర్లు చెప్పుకొని వెళ్తున్నారు. 2 రోజుల్లో పెళ్ళి ఉందనగా వీళ్ళిద్దరూ అలాగే కలిసి అక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటే, ఇప్పటికైనా చెప్పు, ఇంక 2 రోజుల్లో పెళ్ళి అనగా కూడా నువ్వు చెప్పకపోతే మీ అమ్మగారు బాధపడతారు అంది సరిత. ఏం పర్లేదు, నేను చేసుకోకపోయినా మా తమ్ముడున్నాడు, వాడికిచ్చి చేసేస్తుంది. తనకి ఆ శశిని ఇంటి కోడలు చేసుకోవాలని ఆశ, నాకే చెయ్యాలి అని రూలేమీ లేదు అన్నాడు సత్యం. అయినా సత్యం, ఒక మాట చెప్పాలి కదా, వాళ్ళు వద్దంటే అప్పుడు ఆలోచించచ్చు అంది. నువ్వు కూడా చెప్పట్లేదు కదా మీ ఇంట్లో, అందుకే ఏం వద్దు, నేను ఆ రోజు వస్తాను, మనిద్దరం ఇక్కడ మామిడి తోటలోనే పెళ్లి చేసుకుందాం అన్నాడు. సత్యం బాబు, ఏంటి మీరిక్కడున్నారు అన్నాడు దూరం నుండి ఆ తోటమాలి. ఈ అమ్మాయి నాతో పాటు చదువుకుంటోంది, మన ఇంటికే వస్తోంది పెళ్ళికని, మీ తోట చూసి ముచ్చట పడితే చూస్తుందని తీసుకొచ్చాను అన్నాడు. అవునా, నేను 2 రోజుల్లో పెళ్లి పెట్టుకొని మీరేదో చేస్తున్నారు ఇక్కడ అనుకున్నాను. సరే సరే కూర్చోండి బాబు అంటూ వెళ్ళిపోయాడు అతను. ఇతను ఇప్పుడు మీ ఇంటి దగ్గర చెప్తే అంది సరిత. అంత తీరికుండదు తనకి, ఇక్కడే సరిపోతుంది, మళ్ళీ మా ఇంటికి వెళ్ళి చెప్పొస్తాడా? ఒకవేళ చెప్పి వచ్చినా అంతమంది చుట్టాల్లో ఎవరో నువ్వు అన్నాడు. ఏమో, మనం చేస్తున్నది తప్పేమో అనిపిస్తోంది నాకు అంది. ఏం తప్పు కాదు అన్నాడు. అన్నీ వివరించాడు ముందే సరితకు. తోటకు వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నారు. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు ఇద్దరు. సత్యాన్ని పెళ్లి కొడుకుని చేశారు. అదే రోజు శశిని కూడా పెళ్లి కూతురిని చేయటం. వచ్చిన పేరెంటాళ్ళు అందరూ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చారు, లేదా ఇక్కడికి వచ్చి అక్కడికి వెళ్ళారు. ఇద్దరి ఇళ్ళు ఒకే ఊరవడంతో సందడిగా ఉంది ఊరంతా. ఇంత జరుగుతున్నా కానీ సత్యం చిన్న ముక్క కూడా ఇంట్లో చెప్పలేదు. సరిత రెడీ అవుతోంది వాళ్ళ ఇంట్లో. ఏంటి, ఎక్కడికన్నా ప్రయాణమా? ఈరోజు అన్నయ్య పుట్టినరోజు, మనందరం బయటికి వెళ్దాం అనుకున్నాం అంది రమాదేవి. కానీ నా ఫ్రెండ్ పెళ్ళమ్మా, వెళ్ళకపోతే అస్సలు బాగోదు. 1 గంట ఉండి వచ్చేస్తాను, ఆ తర్వాత వెళ్దాం. లేదంటే మీరు వెళ్ళండి, నేను వాళ్ళ దగ్గర కనిపించి వచ్చి మీతో జాయిన్ అవుతాను అంది. ఏం కుదరదు, ఇది మనం ఎప్పటి నుండో వేసుకున్న ప్లాన్, దీన్ని ఎలా మారుస్తావు అంది. ఫ్రెండ్ పెళ్ళికే కదా వెళ్తుంటా, ఎక్కువసేపు ఉండనంటున్నాను కదా, నా ఫ్రెండ్స్ అందరూ వస్తారు, నేను వెళ్ళకపోతే నాకు నచ్చదు అంది. పోనీ అమ్మా, ముచ్చట పడుతోంది కదా, వెళ్ళని. అమ్ములు, తొందరగా వచ్చేయాలి, డ్రైవర్ని తీసుకువెళ్ళు అన్నాడు శంకర్. ఎందుకన్నా, ఇక్కడ మన పనులకు కూడా కావాలి కదా, నేను దారిలో 2 ఫ్రెండ్స్ని పిక్ చేసుకోవాలి, వాళ్ళని తీసుకుని వెళ్ళి నేనెంత 1 అవర్ మహా అయితే, మరో గంటలో తిరిగి వచ్చేస్తాను అంది. సరే వెళ్ళు అన్నాడు. హుషారుగా వెళ్ళింది. నువ్వు మరీ చనువిస్తున్నావు దానికి, ఎదిగిన ఆడపిల్ల, ఇప్పుడు ఒకరితి ఆ పెళ్ళికి వెళ్ళడం అవసరం అంటావా అంది రమాదేవి. మరీ బంధించే కొద్దీ స్వేచ్ఛ కోసం ఎదురు చూస్తారమ్మా, అవకాశం దొరికితే జారిపోతారు. స్వేచ్ఛనివ్వాలి, కానీ వెనక మనం ఎవరో ఒకరు ఉండాలి. చెప్తాన్లే, వెళ్తారు ఎవరో ఒకరు అన్నాడు. నువ్వు మరీ ఎక్కువ గారం చేస్తున్నావు నీ చెల్లెల్ని అంది. ఇప్పుడు నువ్వు దీనికే ఇలా అనుకుంటున్నావు, నాన్నుంటే ఇంకా ఎంత గారం చేసేవారో తెలుసా అన్నాడు. దానికి ఆడిందాట పాడింది పాట, జాగ్రత్తరా, నాన్నైనా నువ్వే దానికి. ఈ మధ్యన దాని ప్రవర్తన నాకేదో కొంచెం తేడాగా కనిపిస్తోంది అంది. నువ్వు అనవసరమైన అనుమానాలన్నీ పెట్టుకోకు, ఏం జరగదు, మన వాళ్ళు ఉంటారు కదా అన్నాడు. సరిత వెళ్ళి మామిడి తోటలో కూర్చుంది. అక్కడ పెళ్లి పనులన్నీ జరుగుతూనే ఉన్నాయి. గౌరీ పూజ దగ్గర కూర్చుంది శశి. పెళ్లి కొడుకు పీటల మీద కూర్చునే టైం అయింది. సీతమ్మ గారు, అబ్బాయిని రమ్మనండి అన్నారు అయ్యవారు. అవును, అన్నయ్య రూమ్లోకి వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి అనుకుంటూ చంద్రం ఆ రూమ్లోకి వెళ్ళాడు. అక్కడ ఎవ్వరూ లేరు.
అప్పటి వరకు ఒక్కళ్ళు కూడా సత్యం ఎక్కడున్నాడో పట్టించుకోలేదు. గదిలో నుండి ఒక్కడే వచ్చిన చంద్రంతో, ఏడి అన్నయ్య అంది సీతమ్మ. ఇప్పుడే గదిలోకి వెళ్ళాడు. ఇప్పుడు చూస్తే గదిలో ఎవరూ లేరు అన్నాడు చంద్రం. అందరూ ఇక్కడ వెతుకుతున్న టైంలో అక్కడ మామిడి తోటలో సరితా మెడలో తాడి కడుతున్నాడు సత్యం. సీతమ్మ గారు, తాళిబొట్టు కూడా కనిపించట్లేదు అన్నారు అయ్యవారు. సీతమ్మకు ఒక్కసారి ఏమవుతుందో అర్థం కాలేదు. శశికి ఏం చెప్పకండి, పూజ చేస్తూ ఉండండి, ఈలోగా వెతికి మేము తీసుకొస్తాము అని అందరూ తలో దిక్కు బయలుదేరారు. వాళ్ళు కారెక్కుతుంటే తోటమాలి, అమ్మ 2-3 సార్లు తోటలో ఎవరో అమ్మాయితో చూశాను నేను అన్నాడు. అయితే ఆ తోటలోనే ఉంటారు, వెళ్దాం పదండి. అందరూ అటు వెళ్ళారు. అప్పటికే తాళి కట్టి ఇద్దరూ ఇక్కడికి రావడం కోసం కారెక్కుతున్నారు. కొంచెం ఆలస్యంగా సరితను వెంబడించిన అతని మనుషులు వాళ్ళ ఇంటికి ఫోన్ చేశారు. అయ్యా, అమ్మాయి గారు పెళ్లి చేసేసుకున్నారు అని చెప్పాడు అతను. నువ్వు అక్కడే ఉండు, వాళ్ళని ఎటు వెళ్ళనివ్వకు, నేను వస్తున్నాను అని వాళ్ళ అన్నవాళ్ళు బయలుదేరారు. సీతమ్మ వీళ్ళిద్దరినీ చూసి ఏం చేయాలో తెలియక అలా నిలబడిపోయింది. అన్నయ్య, ఏంటిది? అక్కడ నీకోసం కళ్యాణ మండపంలో శశి ఎదురు చూస్తుంటే నువ్వు ఇక్కడ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా అన్నాడు చంద్రం. నాకు శశి అంటే ఇష్టం లేదు, నేను ఈ అమ్మాయిని ప్రేమించాను, చెప్తే మీరు ఒప్పుకోరని ఇలా చేశాను అన్నాడు. ఇప్పుడు ఆ పిల్లకు నన్ను ఏం చెప్పమంటావు? పాపం రా పిచ్చిది, నీ మీద ఆశలు పెట్టుకుంది అంది సీతమ్మ. ఎవరు చెప్పారు? నేను ఫస్ట్ నుండి దాంతో నా మీద ఆశలు పెట్టుకోవద్దన్నట్టే మాట్లాడాను. నువ్వే ఎంకరేజ్ చేసావు కనుక నువ్వే ఎవరినో ఒకరినిచ్చి పెళ్లి చెయ్యి అన్నాడు సత్యం. అది ముందే కనిపెట్టింది, ఎన్నోసార్లు అడిగింది, నీ కొడుక్కి నేనంటే ఇష్టమా లేదా అని. నేను కనిపెట్టలేకపోయాను నీ మనసు, అందుకే దానిలో ఆశలు రేపాను అంది సీతమ్మ. ఏయ్ అమ్మాయి, నీ పేరేంటి? నువ్వన్నా ఇంట్లో చెప్పావా అంది. లేదు, కానీ ఈ పాటికి తెలిసే ఉంటుంది, వాళ్ళు వస్తారు అంది సరిత. ఇక్కడ ఎంతసేపు ఉండి ప్రయోజనం ఏముంది, నడు అంటూ కళ్యాణ్ మండపానికి తీసుకువెళ్ళింది. అప్పటికే శశి పీటల మీద కూర్చొని ఉంది. శశి దగ్గరికి వెళ్ళి, శశి, నన్ను క్షమించు, వాడు తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, నాకు ఈ విషయం తెలియలేదు, ఇప్పుడు సూర్యం నీ మెళ్ళలో తాళి కడతాడు అని చెప్పింది సీతమ్మ. తలెత్తి సీతమ్మ వంక చూసింది, కళ్ళ నిండుగా నీళ్లు. అలా ఎలా చెప్పేస్తావు? అన్నయ్య భార్య అనుకున్న అమ్మాయిని నేనెలా పెళ్లి చేసుకుంటాను అన్నాడు సూర్యం. సీతమ్మ సూర్యాన్ని చూస్తూ, అలా కాదురా, పరిస్థితి అర్థం చేసుకో అంది. పెళ్లి చేసుకుని పెళ్ళికొడుకు పెళ్ళికూతురిగా నిలబడిన సత్యం సరితలని మార్చి మార్చి చూస్తోంది శశి. ఈ పందిర్లో గొడవద్దు, దీనికి పరిష్కారం నేను ఆలోచించి చెప్తాను, నాకు కొంచెం టైం కావాలి శశి అంది సీతమ్మ. శశి పీటల మీద నుండి లేచి వచ్చి తల్లి పక్కన నిలబడింది. అప్పటికే కన్నీటిని ఆపలేకపోతోంది ఆ తల్లి. సత్యం సరిత పీటల మీద కూర్చుంటే పెళ్లి తంతు నడుస్తోంది. శశి భుజం చుట్టూ చేతులు వేసి పట్టుకొని, శశి, వీడిలా చేస్తాడని నేను అనుకోలేదు, మనం జరిగిన దాన్ని మార్చలేం కదా, యాక్సెప్ట్ చెయ్యాలి, నాకు ఒక వారం రోజులు టైం ఇవ్వు, నేను నీకు ఒక మంచి వరుణ్ణి చూసి పెళ్లి చేస్తాను అంది సీతమ్మ. సీతమ్మ చేయి పట్టుకుని పక్క రూంలోకి తీసుకువెళ్ళింది శశి. ఏంటిది అత్తయ్య, నువ్వు చెప్పేదేంటి? నేను పెళ్ళి కావాలి అని నిన్ను అడిగానా? నాకు బావ కావాలి అన్నాను, దానికి పెళ్లి చేసుకోవాలి కనుక పెళ్లి చేసుకుంటున్నాను అంతే. నాకు పెళ్ళి కావలసి నువ్వెవరినో ఒకరిని వెతికి నాకు చేస్తావని ఆశ నాకు లేదు, నాకు వద్దు, నాకు బావే కావాలి, ఏం చేస్తావో చెయ్యి అంది మొండిగా. పిచ్చిదానిలా మాట్లాడకు, ఆల్రెడీ వాడు ఒక అమ్మాయి మెడలో తాళి కట్టాడు, ఇక్కడికి పెళ్లి జరుగుతోంది, ఇప్పుడు నువ్వు వాడే కావాలి అంటే ఎలా అంది. నీకెన్నోసార్లు నేను చెప్పాను, బావ నన్ను విసుక్కుంటున్నాడు, అసహించుకుంటున్నాడు అని. లేదు, మగాళ్ళు అలాగే ఉంటారు అన్నావు నువ్వు అంది. వాడు నాతో నువ్వంటే ఇష్టం లేదని చెప్పలేదే అంది సీతమ్మ. నువ్వు అడిగావా అంది శశి. అడగాల, ఫస్ట్ నుండి అనుకున్నదే కదా, వద్దు అంటే వద్దని చెప్పాలి కదా, వాడు చెప్పలేదు అంది. అయితే తప్పు బావదే అంటావు అంది శశి. మాట్లాడలేకపోయింది సీతమ్మ. నీ పిల్లలు నువ్వు చెప్పినట్టు వింటారు, నువ్వేమంటే అదే చేస్తారు, అలానే కదా నీ పొగరు. చూడు నీ కొడుకు ఇప్పుడు ఏం చేశాడో, ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను?
నీ రెండో కొడుకుని పెళ్లి చేసుకోమంటావా? ఎంత తేలిగ్గా అడిగేసావు అత్తయ్య ఆ మాట. నువ్వు సూర్యంబావని ఒకవేళ సూర్యంబావ చేసుకుంటానంటే చేసేస్తావా? నేనెప్పుడూ అతన్ని నా మరిదిలాగే చూశాను. నాలో ఈ ఆశలు నిండడానికి, నేను కలలు కనడానికి నువ్వే కారణం అంది. ఇప్పటికీ చెప్తున్నాను, నాకు నిన్ను కోడలు చేసుకోవాలని ఎంతో ఆశగా ఉంది. కానీ వాడిలా చేస్తాడనుకోలేదు. నన్ను క్షమించవే. నువ్వు నా కోడలే కావాలి. అందుకే నేను మాట్లాడతాను సూర్యంతో అంది సీతమ్మ. అత్తయ్య అంది గట్టిగా. నా జీవితం ఇలా అయిపోవడానికి నువ్వే కారణం. బావో మరొకరో కాదు. ఏంటి సూర్యంతో మాట్లాడతావా? ఒకవేళ సూర్యం వద్దంటే రామం, అతను కూడా వద్దంటే చంద్రం. సరే, నేను ఇక్కడే కూర్చుంటాను. వీళ్ళందరినీ కనుక్కురా. ఎవరు వద్దంటే ఏం చేస్తావో కూడా చెప్పు. నాకంటూ ఒక మనసు, ఒక ఆశ ఏం లేవు. నీ కోడలు కావాలి కనుక నువ్వు ఎవరని చెప్తే వాళ్ళతో తాళి కట్టించుకుని నీ కోడలు అవ్వాలి. అంతే కదా అంది. నీది తప్పు, నాది తప్పు అని చెప్పుకుంటూ కూర్చుంటే కుదరదుగా. దీని పరిష్కారాలు ఆలోచించాలి. నువ్వేం మాట్లాడకు, నేను మాట్లాడతాను. సూర్యంతో నువ్వు నా ఇంటి కోడలు అనుకున్నాను. అంతే, సూర్యంతో మాట్లాడి ఈ పెళ్లి జరిపిస్తాను అంది. అంతేలే అత్తయ్య, సూర్యంని అడుగు. సూర్యం కాదంటే ఇంకా ఉన్నారుగా నీ ఇద్దరు కొడుకులు. వాళ్ళిద్దరూ ఎవరో ఒకరు. సూర్యం పెళ్ళయ్యే వరకు వెయిట్ చేస్తూ ఉంటాను. ఆ తర్వాత పెళ్లిపీటల మీద ఆ కొడుకు కూడా ఇలాగే చెయ్యడని నమ్మకం ఏంటి అంది. జరిగిన దానికి తప్పు పూర్తిగా నాదే అంటావు. సరే, అయితే ఇప్పుడు నేనేం చేయాలో కూడా నువ్వే చెప్పు అంది. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ. థ్యాంక్ యూ.